కావళ్లు తీసుకుని ఊరేగింపుగా వరదరాజుల స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ప్రధాన ఆలయంలో స్వామివారికి సమర్పిస్తారు. ఈ సందర్భంగా కాణిపాకం యువజన సంఘం ఆధ్వర్యంలో కాణిపాకం సర్పంచ్ శాంతిసాగర్ రెడ్డి, మాజీ సర్పంచ్ గోపినాథ్, యువజన నాయకుడు బాలసుబ్రహ్మణ్యం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ శాంతిసాగర్ రెడ్డి ప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా కాణిపాకంలో కొన్ని సంవత్సరాల నుంచి గ్రామస్తులు కావళ్లను స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. ఈరోజు కాణిపాకం శ్రీ వరసి వినాయక స్వామి వినాయక చవితి సందర్భంగా అందరికీ కాణిపాక గ్రామ పంచాయతీ తరఫున ఉభయదారు తరఫున మరియు అందరి తరఫున శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు కాణిపాక పంచాయతీలో మనకు కావాల్సిన అన్ని పారిశుద్ధ్య కార్యక్రమాలు కానీ, వీధి దీపాలు కానీ, పరిశుభ్రమైన వాటర్ కానీ, అన్ని సౌకర్యాలు మన కలెక్టర్ గారు సూచనల మేరకు, మన ఎమ్మెల్యే గారి సూచనల మేరకు అన్ని కార్యక్రమాలు కైగొనబడింది. మరియు శనివారాత్రి కాణిపాక గ్రామ పంచాయతీ సంబంధించిన ఊరు సాగులన్నీ ఘనంగా జరుపుతున్నారు. అలా తోటి నాయకులు, గ్రామ ప్రజల నాయకులు, స్థానిక సర్పంచ్ గారు అందరి సమక్షంలో అతివైభవంగా జరిగినది. దీనికి మరొకసారి అందరి శుభాకాంక్షలు. వస్తున్న ఆయుర్వేదంలో కటాకట్టు అందరికీ రావాలని నేను కోరుకుంటున్నాను. కోస్తా జిల్లాలకు మరో 2-3 రోజుల వర్షాలు